నిర్దోషిగా బయటకొస్తున్నాడు సత్యంబాబు. కోర్టు తీర్పుతో తన నోట వెంట మాట రావడం లేదన్నారు సత్యంబాబు తల్లి. కొడుకు జైలులో, భర్త కానరాని లోకాలకు, పని ఉంటే కానీ పూట గడవలేని స్థితిలో ఉంది మరియమ్మ. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కూతురికి పెళ్లి చేయలేక నానా అవస్థలు పడుతున్న సత్యంబాబు తల్లి మరియమ్మతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. సత్యంబాబు తల్లి మరియమ్మ మనతో ఉన్నారు. ఆవిడ చాలా ఇప్పుడే ఇక్కడికి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. తన కొడుకుని రిలీజ్ చేసి తీసుకెళ్ళడం కోసం వచ్చారు. తన న్యాయవాది శ్రీనివాసతో కలిపి వచ్చారు. ఆమెను అడిగి అసలు ఈ ఎట్లా ఆవిడ జీవనం గడుపుతుంది, ఎంతకాలం కొడుకుని జైల్లో ఉండగా ఎలా ఉన్నదో తెలుసుకుందాం. చెప్పమ్మా మరియమ్మ గారు, నువ్వు ఇన్నాళ్ళు 8 ఏళ్ళు అయిపోయింది కదా బాబు ఇక్కడికి వచ్చి. అంతకుముందు కేసులో ఇది ఎట్లా, ఎంతకాలం ఎట్లా? ఇళ్ళ పక్క వాళ్ళకి అయితే మంచి చెడు చూస్తారండి. ఇళ్ళ పక్క వాళ్ళు చూస్తారు. నేను పని పోలేకపోతాను. ఈ పిల్లగాడు పోయిన మా నాదిన పని పోలేను, మేస్త్రులు కూడా పిలవట్లా. నువ్వు చేయలేవు, వచ్చినా ఎందుకని వెళ్ళమ్మటోళ్ళే కొద్దిగా బియ్యం వేయటం, కొద్ది కూర వేయటం, మంచి చెడు చూస్తాను. అంటే తిన్న తర్వాత అబ్బాయి కాక ఇంకెవరున్నారా? ఒక అమ్మాయి ఉందండి. పెళ్ళైందా? పెళ్లి కాదు. పెళ్లి ఎవరన్నా వస్తే లక్షలు ఎత్తువా 2 ఎత్తమట్టి నేను ఆడతెచ్చాను. ఇప్పుడు మీరు 8 ఏళ్ళు ఎట్లాగా నీ జీవనం? ఎత్తనే పక్కల అమ్మటోళ్ళు వాళ్ళు చూసి పెట్టేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, అప్పుడు తర్వాత ఎట్లా? అన్నం తినక పిల్లగాడు పోయి మా నాన్న అన్నం తినక గుండె బెగిస్తుంది. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లాగా మీ బాబుని ఎలా చూసుకోవాలి? నేను బాగానే చూసుకోవాలనుకుంటాను. వస్తే వాడే ఒకళ్ళ సవాసం బట్టి అది ఉండవు. దానిపైన నేను తను చేసుకుని ఇంట్లోకి వచ్చేవాడు. వండుకొని పిల్లగాని దేశపోయారు. డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా, దానికి ఏమైనా ఇవ్వాలని వాళ్ళు దయా ఇవ్వాలని అనుకుంటున్నా. మరి ఇస్తే అట్నే బతుకుతాం. మరి ఏంది అని బతుకుతాం. ఇది మరియమ్మ తన కొడుకుని విడుదల ధరించుకుని వెళ్ళడానికి వచ్చారు. అయితే ఇంతకాలం తను పక్కింటి వాళ్ళు సహకారం అందించడం వల్ల తన జీవనం సాగిస్తానని చెప్తుంది. అయితే ఇప్పుడు తన కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాగే ఒక అమ్మాయికి కూడా పెళ్లి చేయాల్సి ఉంది. ₹1,00,000 తీసుకొచ్చి అప్పు చేసి నేను చేయలేని పరిస్థితిలో ఇంకా ఏమి చేయలేదని చెప్తుంది. రేపు కొడుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి తన జీవనం గడుపుతానని చెప్తుంది. అయితే ఇప్పటికి కూడా ఆవిడ తనకు ఒక ఇల్లు కానీ, తనకి సహాయం చేయమని కూడా ధైర్యంగా అడగలేని పరిస్థితి, దైన్యంగా ఆవిడ పరిస్థితి ఉంది. ఆవిడ చాలా సత్యంబాబు మీద బెంగతోటి చాలా బలహీనపడింది. అలాగే సత్యంబాబు తన తండ్రి కూడా తన బెంగతో చనిపోయాడని చెప్తుంది. కెమెరామెన్ గణేష్తో శ్రీరామ్మూర్తి, HM TV, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.